Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. విద్యార్థులను సైంటిస్టులుగా, టెక్నోక్రాట్స్గా, సరికొత్త ఆవిష్కరణల రూపకర్తలుగా తయారు చేస్తున్న ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ఇండియాస్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ లో మాత్రం 16 రకాల టెక్నాలజీ కనిపిస్తూ ఉంటుంది. ఫ్లోబస్ అనే కాన్సెప్టే అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకు మీకు ఇలాంటి ఆలోచన వచ్చింది? నా ఫస్ట్ నుంచి 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాను అనమాట. అప్పట్లో నేను ఈ సైన్స్ అన్న టెక్నాలజీ అన్న చాలా ఇంట్రెస్ట్. మీ ఫ్లోబస్ అనేది ఎంత ఇన్నోవేటివ్గా అనిపిస్తుందో మీ కంపెనీ నేమ్ కూడా అలాగే ఉంది, క్రియేటివ్గా ఉంది. ఏంటి ఎడో ధ్వజ అంటే మీనింగ్? ఎడో అంటే ఎడ్యుకేషన్ అనమాట ఇంగ్లీష్లో. అలాగే ధ్వజ అన్నది మేము భగవద్గీత నుంచి తీసుకున్నాము. భగవద్గీతలో అర్జునుడి యొక్క చారియట్ నేమ్ అంటే రథం పేరు కపిధ్వజ అనమాట. అయితే కలాం స్ఫూర్తి యాత్ర పూర్తి చేసుకొని వచ్చారు కదా? అవును మేడం. ఏ జిల్లాలకు వెళ్ళారు, ఏ స్కూల్స్ ని, అంటే పర్టికులర్ గా అదే స్కూల్స్ కి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? అంటే బేసికలీ కలాం స్ఫూర్తి యాత్ర అన్నది వన్ ఆఫ్ మై డ్రీమ్ మేడం. అది ఇప్పుడు నెరవేరింది, మేము సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి వచ్చాం అనమాట. ఈ యాత్ర యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద ఒక కొత్త ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ తీసుకురావాలి. సో ఆ భాగంగా ఎంటైర్ తెలంగాణలో ఉన్న 33 డిస్ట్రిక్ట్స్ కూడా మేమైతే తిరగడం జరిగింది. ఇంత క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు ఎవరైనా జాబ్ చేయాలనుకుంటారు, మంచి ప్యాకేజ్ లో కూడా వెళ్ళిపోతారు, ఫారిన్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అలాంటిది మన స్కిల్ ని మన ఇండియాలో మనకే ఇక్కడ ఉపయోగపడాలని ఎందుకు ఇంత ఇన్నోవేటివ్ ఈ బస్ ని తయారు చేశారు? నేను ఒక జాబ్ చేసాను. ఇప్పుడు నా చాలా మంది ఫ్రెండ్స్ యూఎస్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఇండియాలో మంచి మంచి జాబ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది కానీ ఈ సాటిస్ఫాక్షన్ నేను ఏదైతే చేస్తున్నానో స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కానీ అది నాకు అంతకన్నా ఎక్కువ మేడం. దానికన్నా 1000 రెట్లు అని చెప్పొచ్చు మేడం. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం సాధారణంగా అనేక రకాల బస్సుల్ని చూస్తూ ఉంటాం, కానీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సైంటిస్టులుగా, టెక్నోక్రాట్స్గా, సరికొత్త ఆవిష్కరణల రూపకర్తలుగా తయారు చేస్తున్న ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ ఫ్లోబస్ గురించి ఇవాళ మనం అనేక విషయాలను తెలుసుకోబోతున్నాం. కలలు కనండి, ఆ కలలను సాకారం చేసుకోండి అని చెప్పిన దివంగత రాష్ట్రపతి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో తెలంగాణలోని 33 జిల్లాల్లో వేలాది మంది విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీని అందించి కలాం స్ఫూర్తి యాత్ర పూర్తి చేసుకుని వచ్చిన ఈ ఫ్లో బస్ టూర్ ఇప్పుడు మనం చేద్దాం రండి. నార్మల్గా మనం ఏదైనా బస్సులోకి ఎంటర్ అవగానే సీట్స్, బర్త్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి, కానీ ఈ ఇండియాస్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ లో మాత్రం 16 రకాల టెక్నాలజీ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్, రోబోటిక్స్, ప్రోగ్రామింగ్, కోడింగ్, ఇన్నోవేషన్స్, ఇలా ఎన్నో రకాలైన ఎక్విప్మెంట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూసారు కదా, ఇంకొక ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టుగానే అనిపిస్తోంది. ముఖ్యంగా ఇంత అద్భుతమైన ఫ్లో బస్ కి రూపకర్త మరెవరో కాదు, 25 ఏళ్ల వయసున్న బీటెక్ MBA చదువుకున్న మధులాష్ నాతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే మధులాష్. నమస్తే మేడం. అసలు ఫ్లో బస్ అనే కాన్సెప్టే అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకు మీకు ఇలాంటి ఆలోచన వచ్చింది? బేసికలీ నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివాను మేడం. అంటే నా ఫస్ట్ నుంచి 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాను అనమాట. అప్పట్లో నేను ఈ సైన్స్ అన్న టెక్నాలజీ అన్న చాలా ఇంట్రెస్ట్. అలా చాలా ఇన్నోవేషన్స్ కానీ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కానీ చేస్తూ ఉండేవాడిని. అంటే చిన్నప్పటి నుంచి టెక్నాలజీస్ అనేవి ఇంట్రెస్ట్ అనమాట. వన్స్ నా బీటెక్లో నేను గ్రాడ్యుయేట్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఎందుకు మనం ఈ టెక్నాలజీస్ని ఒక బస్ రూపంలో ఎందుకు ఇవ్వకూడదు, ఆన్ వీల్స్ ఎందుకు తీసుకురాకూడదు? ఎందుకంటే స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు వాళ్ళ స్కూల్ లెవెల్లో. నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నా చిన్నప్పుడు. ఏవైతే ఈ టెక్నాలజీస్ నేర్చుకుందాం అనుకున్నానో నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. అలాగే నా బీటెక్లో కూడా చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనమాట. అంటే ఎవరైనా నేర్పిస్తే బాగుంటుంది కదా ఇవి, నేను ఒక కొత్త ఇన్నోవేషన్ చేయగలను అన్న ఐడియాలజీ ఉంది. సరే మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు, అందరూ నాలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, మనం ఎందుకు ఈ ఆలోచనకి ఒక
రూపం తీసుకురాకూడదు అన్న ఆలోచనతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది మేడం. మీ ఫ్లో బస్ అనేది ఎంత ఇన్నోవేటివ్ గా అనిపిస్తుందో మీ కంపెనీ నేమ్ కూడా అలాగే ఉంది, క్రియేటివ్ గా ఉంది. ఏంటి ఎడోధ్వజ అంటే మీనింగ్? యాక్చువల్లీ ఎడోధ్వజ అనేది మేము చాలా ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ ఆలోచించి పెట్టిన నేమ్ మేడం. ఎడో అంటే ఎడ్యుకేషన్ అనమాట ఇంగ్లీష్లో. అలాగే ధ్వజ అన్నది మేము భగవద్గీత నుంచి తీసుకున్నాము. భగవద్గీతలో అర్జునుడి యొక్క చారియట్ నేమ్ అంటే రథం పేరు కపిధ్వజ అనమాట. అంటే అప్పుడు కృష్ణుడు అర్జునుడికి టీచ్ చేస్తూ ఉంటాడు అనమాట యుద్ధం జరిగే అప్పుడు, ఏది మంచి ఏది చెడు అని చెప్పి ఒక రథం మీద. అలాగే మేము కూడా ఒక రథం పైన టెక్నాలజీస్ని టీచ్ చేస్తూ ఉంటాం కదా, ఎందుకు ఇలా పెట్టకూడదు అని చెప్పి ఎడోధ్వజ అని చెప్పి ఇలా నామకరణం చేశాం మేడం. గ్రేట్, సూపర్ థాట్. అయితే కలాం స్ఫూర్తి యాత్ర పూర్తి చేసుకొని వచ్చారు కదా? అవును మేడం. ఏ జిల్లాలకు వెళ్ళారు, ఏ స్కూల్స్ ని, అంటే పర్టికులర్ గా అదే స్కూల్స్ కి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? అంటే బేసికలీ కలాం స్ఫూర్తి యాత్ర అన్నది వన్ ఆఫ్ మై డ్రీమ్ మేడం. అది ఇప్పుడు నెరవేరింది, మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వచ్చాం అనమాట. ఈ యాత్ర యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద ఒక కొత్త ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ తీసుకురావాలి. సో ఆ భాగంగా ఎంటైర్ తెలంగాణలో ఉన్న 33 డిస్ట్రిక్ట్స్ కూడా మేమైతే తిరగడం జరిగింది విత్ అవర్ ఫ్లో బస్ అనమాట. సో ఈ యాత్రలో మేము మెయిన్గా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాం అనమాట. మొత్తం 33 డిస్ట్రిక్ట్స్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ని సెలెక్ట్ చేసుకుని అక్కడున్న విద్యార్థుల్ని ఆల్మోస్ట్ 17,151 స్టూడెంట్స్ని అయితే మా బస్ లోపలికి వచ్చి టెక్నాలజీస్ అన్ని చూసారనమాట. సో ఈ భాగంగా ఈ టెక్నాలజీస్ అన్ని చూసి ఒక కొత్త ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్తో వాళ్ళైతే బయటకు వెళ్ళారు. ఇప్పుడు కూడా కొత్త ఇన్నోవేషన్ చేస్తా మాకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపిస్తూ ఉన్నారనమాట స్టూడెంట్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది మధు? అంటే ఈ యాత్రలో నేను చాలా స్కూల్స్కి వెళ్ళాను ఇంతకు ముందు, కానీ ఈ యాత్రలో మేము చాలా అంటే ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టామన్నమాట. అంటే డే బై డే ఒక్క చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళాము. ఆ టైంలో మాకు కొంచెం మేము ఇబ్బందులు పడుతున్నాయి అవి కూడా కనిపించినాయి, కానీ మా ఇబ్బందుల్ని మేము మర్చిపోయేది ఏంటంటే స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అనమాట. ఎండ్ ఆఫ్ ది డే సాయంత్రం మేము స్కూల్ నుంచి వెళ్ళిపోయేప్పుడు వాళ్ళు వచ్చి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, కొంతమంది ఏడ్చారు మేడం. లిటరలీ కొంతమంది స్టూడెంట్స్ వచ్చి మా దగ్గరికి వచ్చి అన్న నీకు చేసిన అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం కానీ గ్రాటిట్యూడ్ కానీ, అంటే వాళ్ళు కవిత్వాలు రాసి ఏడుస్తా చెప్పి పాటలు రాసి మా గురించి విత్ ఇన్ 1 డేలో ఇదంతా జరిగిపోయింది మేడం. అంటే ఆ ఎనర్జీతోనే మేము ఈ 33 డిస్ట్రిక్ట్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా చాలా నేర్చుకున్నాం సైన్స్ గురించి. నెక్స్ట్ రావాల్సినవి ఏమైనా ఇంటర్ నుంచి బీటెక్ నుంచి మేము ఏం నేర్చుకోవాల్సిందో అవన్నీ కూడా ఇక్కడ నేర్చేసుకున్నాము. ఇండియాస్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ చిన్న విషయం కాదు మధులాష్. నాకు తెలిసి కొన్నేళ్ల శ్రమ ఉంది, ఎన్నో నిద్రపోని రాత్రులు గడిపి ఉంటారు. మీకు ఒక పెద్ద టీం ఉందా దీనికి సంబంధించి? అవునవును మేడం. ప్రెసెంట్ ఇప్పుడు మా బస్ తో పాటు మేము ఒక 10 మంది బృందం అయితే స్కూల్స్ కి వెళ్తూ ఉంటాం అనమాట. ఆల్మోస్ట్ 4 years ఎఫర్ట్ మేడం ఇది. అంటే ఒక 4 సంవత్సరాల నుంచి దీన్ని ఎలా అన్న రూపంలోకి తీసుకురావాలి అని చెప్పి డే అండ్ నైట్ కష్టపడి మొత్తానికి లాస్ట్ ఇయర్ 2024లో జూన్లో అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది మేడం. సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని లాంచ్ చేశారు కదా, ఏమన్నారు అప్పుడు? ఆయన దగ్గర నుంచి వచ్చిన గైడెన్స్ ఏంటి? సార్కి అయితే చాలా బాగా నచ్చింది మేడం. మన కాన్సెప్ట్ కానీ లోపల ఉన్న టెక్నాలజీస్ కానీ ఆల్మోస్ట్ ఒక 20 to 30 minutes అయితే సార్ లోపల స్పెండ్ చేశారనమాట. చూసి ప్రతి దాన్ని అడిగి గుచ్చి ఇది ఎలా పనిచేస్తుంది, ఇది స్టూడెంట్స్కి ఎలా యూజ్ అవుతుంది, అలా చాలా క్వశ్చన్స్ వేశారనమాట. అండ్ ఫర్దర్గా కూడా సపోర్ట్ మాకైతే అంటే వాళ్ళు బిజీగా ఉన్నారు ప్రెసెంట్. మాకంటే ఈ యాత్రలో అయితే చాలా సపోర్ట్ దొరికింది మేడం. ఈవెన్ ఐటీ మినిస్టర్ గారు ఈ యాత్ర యొక్క ఫ్లాగ్ హోస్టింగ్ చేశారనమాట సెక్రటేరియట్ దగ్గర. సో మనం ఎక్కడికి వెళ్ళినా సరే గవర్నమెంట్ స్కూల్లో చేయాలంటే చాలా మనం పర్మిషన్స్ తీసుకోవాలి. అంటే మనం ఎవరో బయట వాళ్ళు వచ్చి మనం చేద్దాం ప్రోగ్రామ్ అంటే వాళ్ళ మీద మనకి నమ్మకం ఉండదు. అలాగే మనం ఒక స్కూల్లో తీసుకునే నెక్స్ట్ స్కూల్లో మళ్ళీ తీసుకోవాల్సిందే. అలా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి దే ఆర్ హ్యాపీ టు వెల్కమ్ అస్ అనమాట. మధులాష్, అసలు ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ఇవన్నీ చూస్తుంటే నాకే వీటి గురించి తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. పిల్లలకి ఇంకెంత హాయిగా హ్యాపీగా అనిపించి ఉంటుందో, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులు అంటే వాళ్ళకి ఇవన్నీ అవైలబుల్ గా ఉండవు. ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా వీటన్నిటి గురించి? చేస్తాను మేడం. ఇది హోలోగ్రామ్ మేడం. ఇది ఒక టెక్నాలజీ అనమాట. మనం ఇక్కడ చూస్తే చూడడానికి ఫ్యాన్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది మనం ఆన్ చేస్తే ఒక వర్చువల్ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇది ఒక టెక్నాలజీ. అంటే మనకి మిరేజ్ అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే వేసవికాలంలో దూరం నుంచి చూస్తే అక్కడ వాన కానీ వాటర్ కానీ రోడ్డు మీద ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే అది ఒక ఇల్యూజన్. ఇక్కడ కూడా ఏంటంటే ఫ్యాన్ పైన ఉన్న ఎల్ఈడి లైట్స్ వల్ల మనకు ఒక ఇమేజ్ కానీ ఒక వీడియో కానీ అక్కడ ప్లే అవుతున్నట్టు మనకి 3Dలో కనిపిస్తుంది అనమాట. ఒక ఇల్యూజన్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాము హోలోగ్రామ్ టెక్నాలజీ అనేది ఒకటి యూజ్ చేసుకుని. మెరీ క్రిస్మస్. టీవీలో ఏం చూపిస్తుంటారు? ఇది స్మార్ట్ బోర్డ్ మేడం. ఇది స్మార్ట్ బోర్డ్ అనమాట. స్టూడెంట్స్ కి ఏంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ప్రోగ్రామింగ్ జోన్ లో అందరికీ కనిపించదు లోపలికి వచ్చినప్పుడు. ఇక్కడ బిగ్గర్ లెవెల్లో మనం అవన్నీ కూడా ఇక్కడికి కనెక్ట్ చేసి ఇందులో చూపిస్తాము. అలాగే కొన్ని ఏఐ ప్రోగ్రామ్స్ అనేవి మనం రన్ చేసి చూపించాం అనమాట. ఇప్పుడు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఎలా వర్క్ అవుతుంది, దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాము అనేవి టూల్స్ అందరికీ కూడా ఒకేసారి మనం డిమాన్స్ట్రేట్ చేస్తాం అనమాట ఈ స్మార్ట్ బోర్డ్ లో.
ఓకే, నెక్స్ట్ జోన్ ఏంటి? ఇది స్టూడెంట్స్ ఇన్నోవేషన్ జోన్ మేడం. అంటే మనం డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ కానీ విలేజెస్ కానీ స్కూల్స్ కి వెళ్తా ఉన్నాము. అక్కడ స్టూడెంట్స్ ఏమైనా ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్స్ ని ఇక్కడ డిస్ప్లే చేస్తాం అనమాట. సో ఇది చూడడం వల్ల వేరే స్టూడెంట్స్ కూడా ఓకే, ఒక 8th క్లాస్ స్టూడెంట్స్ ఇలాంటి ఒక ఆర్సీ ప్లేన్ చేశాడా అని వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ చూసి టెక్నాలజీ అన్నవాళ్ళు చేశారు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు చదువుకుని బాగా చేశారు అనుకుంటారు. కానీ మాలాంటి ఒక స్టూడెంట్ చేశాడు, 7th క్లాస్ స్టూడెంట్ ఇది చేశాడు అని చెప్పి వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ రావడానికి ఇది ఇక్కడ పెట్టాం మేడం. కరెక్టే, బాగుంది. ఇలాంటి అవసరం కూడా ఉంది అంటే అది కూడా ఆలోచించారు మీరు. పిల్లలకి వచ్చే వాటిని కూడా మనం అనుకుంటాం పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళకి తెలియదని, కానీ వాళ్ళ బుర్రలో చాలా ఉంటాయి. వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది మాత్రమే వాళ్ళకి తెలియదు. మీలాంటి అన్నల గైడెన్స్ ఉంటే మనం నిజంగా ఇంకా చాలా మంది సైంటిస్టులను చూస్తాం మధులాష్. అవును మేడం. ఇది 3D ప్రింటింగ్ జోన్ మేడం. అంటే 3D ఐటమ్స్ ఏవైనా సరే మనం ఈ 3D ప్రింటింగ్ జోన్లో మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ కూడా మనకు కొన్ని 3D ప్రింటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ 3D ప్రింటరే మనం 3D ఐటమ్స్ అంటారు, మీరు విన్నారు. అక్కడ మనకి లైట్స్ బ్లూలో కనిపిస్తున్నాయి, పింక్ అండ్ బ్లూ లైట్లు. అందులో కూడా అక్కడ కనిపించే ప్రతి ఐటమ్ కూడా 3D ప్రింటర్తో మనం బస్లోనే ప్రింట్ చేసిన ఐటమ్స్ అనమాట. ఈ మిషన్స్ యూజ్ చేసుకుని ఇది కూడా 3D ప్రింటరే, కానీ మనం రైటింగ్ మిషన్ కింద కన్వర్ట్ చేసాం అనమాట. ఇక్కడ ఒక పెన్ ఇన్స్టాల్ చేసి మనం ఎలాంటి హ్యాండ్ రైటింగ్ అయినా ఇక్కడ రాయొచ్చు అనమాట. అంటే మనం చేతితో రాసి ఇంపోజిషన్స్ రాస్తూ ఉంటారు స్టూడెంట్స్. దానివల్ల ఏం ఉపయోగం అంటే మనం మెమరైజ్ చేసుకోవడం కోసం. మళ్ళీ క్లాస్ దాటంగానే అవన్నీ మర్చిపోతారు స్టూడెంట్స్. కానీ ప్రాక్టికల్ గా చేయడం వల్ల యూజ్ అవుతుంది. ఇలా మేము ఇండైరెక్ట్ గా ఇది కూడా చెప్తున్నాం అనమాట, మీరు రాయాల్సిన అవసరం లేదు హోంవర్క్ అన్నది అని. అంటే పిల్లల పనిని కూడా ఈజీ చేసేస్తున్నారు. అవును మేడం. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ గా వాళ్ళని అవాయిడ్ చేద్దామని కాదు, ప్రాక్టికల్ గా నేర్చుకోండి, ఇంపోజిషన్ రాయడం మానేయండి అని చెప్పడానికి ఉద్దేశం మేడం. కరెక్ట్. సో ఇది ఏరోస్పేస్ జోన్ అనమాట. అంటే ఏరోనాటిక్స్ రిలేటెడ్ కానీ, డ్రోన్స్ రిలేటెడ్ కానీ, ఆర్సీ ప్లేన్స్ కానీ, శాటిలైట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇక్కడ బిల్డ్ చేస్తాం అనమాట. ఇది మినీ శాటిలైట్ మేడం. అంటే శాటిలైట్ యొక్క నమూనా అనమాట. అంటే పైకి వెళ్తారు. శాటిలైట్ ఎందుకు యూజ్ అవుతుంది చాలా మందికి తెలియదు. రాకెట్ లాంచ్ అయింది, శాటిలైట్ లాంచ్ చేశారు అంటారు. అక్కడ వరకు మాట్లాడుకుంటారు, ప్రతి ఒక్కరు టీవీలో చూపిస్తారు కాబట్టి. దాని తర్వాత ఏం జరుగుతుంది అసలు రాకెట్ లో కానీ శాటిలైట్ కానీ చాలా మందికి తెలియదు. ఇది ఎలా యూజ్ అవుతుంది అని చెప్పి స్టూడెంట్స్ కి మనం నేర్పిస్తాం అనమాట. అలాగే డ్రోన్స్ మనం ప్రెసెంట్ చూస్తే లాస్ట్ టైం ఏపీలో కూడా డ్రోన్ సమిట్ అని చెప్పి చేశారు. సో ఈ డ్రోన్స్ ఇంపార్టెన్స్ మనకి తెలియట్లేదు అనమాట. లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు డ్రోన్స్ ద్వారా వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ కానీ, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కానీ మనం వెళ్ళలేని ప్లేస్ కి డ్రోన్స్ పంపించి వాళ్ళకి హెల్ప్ అన్నది చూడొచ్చు, సర్వేలెన్స్ చేయొచ్చు. అలా డిఫరెంట్ పర్పస్ కూడా మనం డ్రోన్స్ యూజ్ చేస్తాము. స్టూడెంట్స్ కి నేర్పించి వాళ్ళని కూడా కొత్త ఇన్నోవేషన్ చేపిద్దాం అన్నది మెయిన్ మోటివ్ అండి. ఇవన్నీ డ్రోన్సే కదా? ఈ డిఫరెంట్ డ్రోన్స్ అనమాట. ఒక్కొక్కటి ఇది సర్వేలెన్స్ డ్రోన్, ఇదేమో క్వాడ్ కాప్టర్ అంటారు. మనం డిఫరెంట్ పర్పస్ కి ఒక్కొక్క డ్రోన్ ని యూజ్ చేస్తాం అనమాట. ఇది కూడా మన 3D ప్రింటెడ్ డ్రోన్ అనమాట. ఆ మిషన్ లో మనం ఈ బాడీ ఏదైతే ఉందో ఇది ప్రింట్ చేసి మనం ఒక డ్రోన్ కి షెల్ కి అమర్చాం అనమాట. ఇది ఒక లేజర్ జిట్రోపీ మేడం. అక్కడ మీరు ఎలాగైతే ఒక హోలోగ్రామ్, ఒక ఇల్యూజన్ చూసారో ఇక్కడ కూడా ఒక ఇల్యూజన్ అనమాట. మనం ఈ 3D ప్రింటెడ్ ఐటమ్స్ ఒక జిట్రోపీ కింద క్రియేట్ చేసాము. ఇది ఆన్ చేస్తే ఇది రొటేట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కనిపించట్లేదు లైట్స్ ఎక్కువ ఉండడం వల్ల. అలెక్సా టర్న్ ఆఫ్ ఫ్లో ల్యాబ్. ఇప్పుడు మనం చూస్తే ఒక మనిషి నడుస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు మేడం. కనిపిస్తారా? మీరు సైడ్ నుంచి చూస్తే తెలుస్తుంది. రన్నింగ్ ఒక మనిషి పరిగెడుతున్న విజువల్స్ మనకు కనిపిస్తాయి. నిజంగా పరిగెడుతున్నాడంటే లేదు, ఒక ఇల్యూజన్ అనమాట. లేజర్ మనం ప్రొజెక్ట్ చేయడం వల్ల మనకి ఆ ప్రొజెక్షన్ వల్ల అలా కనిపిస్తుంది. 2 men ఉన్నారు కదా అక్కడ? మొత్తం 4 ఉంటారు మేడం. 4 డైరెక్షన్ మనకి పడుతుంది అనమాట. అలెక్సా టర్న్ ఆన్ ఫ్లో ల్యాబ్. ఈ ఫ్లో బస్ అంతా కూడా కమాండ్ కంట్రోల్ మీదే పనిచేస్తుంది. అది కూడా మధు చేతుల్లోనే ఉన్నట్టుంది ఆ రిమోట్ అంతా. తన మాటలే కమాండ్స్. యాక్చువల్లీ ఎవరైనా చేయొచ్చు మేడం, మీరు కూడా ఇప్పుడు కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే స్టూడెంట్స్ కూడా కొంతమంది ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు మేము స్కూల్స్ కి వెళ్ళినప్పుడు, అన్న మీ వాయిస్ వింటుందా, మేము కూడా చెప్పొచ్చా అని చెప్పి. ఎప్పుడైతే వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఎక్సైట్మెంట్ అనమాట. జీవితకాలంలో ఎప్పుడు మర్చిపోరు ఆ ఎక్సైట్మెంట్ వాళ్ళు. నిజమే. నార్మల్ గా మనం ఐఫోన్ కోసం వెతుకుంటూనే అలెక్సా, సిరి లాంటివి వాడే ఇంట్లోనే ఎంతో ఎక్సైట్ అవుతాం కదా. అలాంటిది గవర్నమెంట్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి అలాంటి అలెక్సా స్టాప్. అప్పుడప్పుడైనా మీరు అలా వెళ్ళి పిల్లలకి ఇవన్నీ చెప్పడం అనేది చాలా బాగుంటుంది మధులాష్. ఇది మనకి AR అనమాట. అక్కడ వర్చువల్ రియాలిటీ జోన్ ఎలా చూసారో ఇది AR కార్డ్స్ అంటారు, ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ అనమాట. ఇది మనం ఒక ట్యాబ్ ద్వారా కానీ, మొబైల్ ఫోన్ ద్వారా కానీ ఒక వర్చువల్ ఇమేజెస్ అయితే మనం చూడొచ్చు అనమాట. చూసి వాటిని విజువలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా మనం ఈ మధ్య ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా కూడా వీటిని వాడుతున్నారు అనమాట. మొబైల్ ఫోన్ కానీ, ట్యాబ్లెట్ కానీ యూజ్ చేసి మనం చేయొచ్చు. జనరల్లీ మేము ఈ టెక్నాలజీని స్టూడెంట్స్ కి చూపించి, ఇక్కడ చూడండి సన్ అన్నది ఇక్కడికి వచ్చేసింది చూసారా. మనకి కావాల్సిన ఏవైనా ఈ కార్డ్స్ మనం ఇక్కడ పెట్టుకుని ఆ టెక్నాలజీస్ మనం ముందే చూడొచ్చు అనమాట. ఇప్పుడు కలాం గారి ఫోటో ఇక్కడ ఉంది. మనం ఏంటంటే ఈ AR లో చూడంగానే కలాం గారు ఇక్కడికి వచ్చేసారు. మనకి ఈ కార్డ్ ని స్కాన్ చేస్తుంది.
మేము ఈ కలాం స్ఫూర్తి యాత్రలో నారాయణపేట డిస్టిక్ కూడా వెళ్ళాం మేడం. అక్కడ ఏంటంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, శ్రీహరి గారు. ఆయన ఈ టెక్నాలజీని స్టూడెంట్స్ కి 10th క్లాస్ ఎగ్జామ్ వాళ్ళకి వాళ్ళు ఒక QR కోడ్ పెట్టి ఏవైతే విజువల్స్ అన్ని ఉంటాయో వాళ్ళు ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారు, సన్ కానీ లైట్ కానీ కాన్సెప్ట్ ని ఇలా విజువల్ గా వాళ్ళకి స్టూడెంట్స్ కి నేర్పిస్తున్నారు అనమాట. ఆయన పర్సనల్ గా మనీ ఇన్వెస్ట్ చేసి ఈ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేశారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే టెక్నాలజీని స్టూడెంట్స్ కి చిన్నప్పుడే ఇన్వాల్వ్ చేయడం, అది కూడా ఒక పొలిటీషియన్ గా ఉండి టెక్నాలజీని అర్థం చేసుకుని ఇన్వాల్వ్ చేయడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. గ్రేట్. వాకిడి శ్రీహరి గారికి కూడా మనం ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అలాంటి పొలిటీషియన్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసినప్పుడే ఎంతో మందికి ఇలాంటి టెక్నాలజీ రీచ్ అవుతుంది కదా. అవును మేడం. ఇది ఎలక్ట్రోస్టాటిక్ జనరేటర్ మేడం. అంటే జనరల్లీ మనం మాల్స్ లో కానీ బయట హైదరాబాద్ లో తిరుగుతున్న వాళ్ళందరికీ ఏంటంటే ఒక ఇద్దరు మనుషులు ఇట్లా టచ్ చేయగానే షాక్ వస్తుంది అనమాట. అది ఏంటి అన్నది తెలీదు, అది $1 మిలియన్ క్వశ్చన్ కింద ఆగిపోద్ది. దాని తర్వాత పట్టించుకోరు దాని గురించి, మళ్ళీ షాక్ కొట్టిన మళ్ళీ కొట్టింది కదా అనుకుంటారు. మన ఇంట్లో కూడా అలా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో కూడా జరుగుతాం. టీవీ దగ్గర కానీ ఫ్రిడ్జ్ దగ్గర నుంచి మనకు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో ఈ మిషన్ ద్వారా అది ఎందుకు వస్తుంది, ఎలా క్రియేట్ చేస్తాం అనేది మన స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. మీరు కూడా డిమాన్స్ట్రేట్ చేయొచ్చు. ఒకసారి పైకి ఎక్కండి మేడం. మీ 2 చేతులు కూడా ఇక్కడ ఇట్లా పెట్టాలి. నేను చెప్పే వరకు కూడా మీరు మళ్ళీ తీయకూడదు. లేదు, ఇప్పుడు నేను మిషన్ ఆన్ చేసిన తర్వాత మీ జుట్టు అన్నది ఇట్లా పైకి లేస్తుంది అనమాట, గూస్ బంప్స్ వచ్చినట్టు. నా జుట్టు లేస్తుందా? లేచింది. లేచిందా? అంతరిక్షంలో 9 నెలలుగా ఉంటున్న సునీత విలియమ్స్ గారి జుట్టు ఈ మధ్య ఇలా ఎగరడం మీరందరూ కూడా చూసుంటారు కదా. ఎస్, చూసారా? దానికి కారణం ఏంటో నాకు ఇప్పుడు తెలుస్తుంది, మీ అందరికి కూడా అదే అర్థమవుతుంది అనుకుంటున్నా. థ్యాంక్స్ టు మద్రాష్. అమ్మ షాక్ కొడుతుంది. ఒకసారి చేతులు తీసేసింది మేడం. మన ఇద్దరు షేక్ హ్యాండ్ ఇస్తే మీ జుట్టు ఇంకా లేచే ఉంది, మీ బాడీ నిండా కూడా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ తెలుస్తున్నాయి. అసలు ఏదో చేసేసాం మధు. టచ్ చేయకూడదు, టచ్ చేస్తే మీరు అది పడిపోతాయి అన్నమాట. అవునా? అంటే మీరు ఎవరిని కూడా దేన్ని కూడా టచ్ చేయకూడదు. టచ్ చేస్తే అవి కిందకి వచ్చేస్తాయి. అంటే మీ బాడీలో ఉన్న ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ డిశ్చార్జ్ అవుతుంది అనమాట. ఓ, ఇప్పుడు మీరు ఎవరైనా ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి మేడం కి ముందుకొచ్చి. నా జుట్టు. అమ్మో మధు, మీరు నిజంగా చాలా మంచి ఇన్నోవేషన్స్, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తే ఇవన్నీ సాధ్యం అయ్యి ఉంటాయి. మరి ఇప్పుడు ఎలా నా జుట్టుని మళ్ళీ ఎలా సెట్ చేయాలి? ఇలా దిగ్గానే నార్మల్ అయిపోతుందా? డిశ్చార్జ్ అయిపోయింది చూసారా, అంతసేపు కూడా మీ బాడీలో షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు డిశ్చార్జ్. బాగుంది. స్టూడెంట్స్ ఏమంటున్నారు ఇలాంటివి ఎక్స్పెరిమెంట్ చేసి? అంటే వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఇంకా వర్డ్స్ కూడా ఉండవు మేడం. అంటే నాకే ఇలా అనిపిస్తుందంటే నిజంగా మధు, ఇప్పటి వరకు మనం స్టూడెంట్స్ గురించే మాట్లాడుకుంటున్నాం, స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ లోనే ఉన్నాం ఇప్పటి వరకు. మనం టీచర్స్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఒపీనియన్ ఏంటి మీ ఫ్లో బస్ మీద? ఓకే, ఈ యాత్రలో ఏంటంటే స్టూడెంట్స్ మనం టీచర్స్ యొక్క చాలా విజన్స్ చూసాం అనమాట. అలాగే పాజిటివ్స్ చూసాము, నెగిటివ్స్ చూసాము. కొన్ని స్కూల్స్ లో ఏంటంటే టీచర్సే ప్రోయాక్టివ్ గా ముందుకొచ్చి ఆల్రెడీ కొంతమంది టీచర్స్ 1-2 ఎక్స్పెరిమెంట్స్ డైలీ చేపిస్తా వాళ్ళ స్కూల్లో. ఇప్పుడు మహబూబ్ నగర్ కానీ అలానే కొన్ని డిస్ట్రిక్ట్స్ లో కొంతమంది టీచర్స్ చాలా బాగున్నారు మేడం. ఫ్యూచర్ జనరేషన్స్కి కావాల్సినటువంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేశారని అనుకుంటున్నాం. మీరు కూడా అలాంటి సైంటిఫిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ డేస్లో మీ లెవెల్స్లో ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. కొన్ని డిస్ట్రిక్ట్స్ ఏంటంటే టీచర్స్ కి వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ తోనే వాళ్ళు ఆ స్కూల్స్ లో ఉన్న టీచింగ్ చెప్పి వాళ్ళు ఆల్రెడీ అలసిపోయి, అలాగే 30-40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. ఆ ఎక్స్పీరియన్స్ తో అంటే వాళ్ళకి ఎక్సైట్మెంట్ అనేది ఉండదు అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే స్టూడెంట్ కి ఎక్సైట్మెంట్ రావాలంటే టీచర్ ఎక్సైట్మెంట్ గా చెప్పాలి. కానీ వాళ్ళకి ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేప్పటికి ఎక్సైట్మెంట్ ఉండదు, వాళ్ళు నార్మల్ గా చెప్తా ఉంటారు కొంతమంది. అంటే నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి ఇదంతా చేస్తున్నాను, టీచర్స్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్నది కూడా సమ్ టైమ్స్ మాకైతే చాలా బాధ అనిపించింది అనమాట. పిల్లలకి ఏం చెప్తారు, ఇంకా వాళ్ళు ఏం నేర్చుకోగలరు అనిపిస్తుంది కొంతమంది టీచర్స్ ని చూస్తే నిజంగా. అలాగే కొన్ని టీచర్స్ ఏంటంటే చాలా యాక్టివ్గా ఉండి మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి, ఇంకా మేము వెళ్ళే వరకు కూడా వెళ్ళిన తర్వాత మా స్టూడెంట్స్కి పలానా హెల్ప్ చేయండి, ఇలా కనెక్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు కాంటాక్ట్ అవుతూ ఉంటారు మేడం. ఇది ప్లాస్మా బాల్ మేడం. అంటే జనరల్లీ మనకి స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటారు కదా, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అని చెప్పి. ఇది 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ అనమాట, ప్లాస్మా అంటారు. ఇది మనం ఒక బాల్ రూపంలో లోపల ఉన్న డిఫరెంట్ గ్యాసెస్ ఒక ఎలక్ట్రోడ్ ఉండి మనకి విజువల్ రూపంలో ఇక్కడ కనిపిస్తుంది అనమాట, 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ అని చెప్పి. నేను లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తాను. అలెక్సా, టర్న్ ఆఫ్ ఫ్లో ల్యాబ్.
మనం ఏంటంటే చూడడానికి బాల్ లా ఉంటుంది, ఆన్ చేస్తే లోపల ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఇక్కడ అట్రాక్ట్ అయితే ఉంటాయి. మీరు చేయి పెట్టొచ్చు మేడం, అక్కడ మీరు చూస్తే మీ ఫింగర్ కి ఆ ఎలక్ట్రాన్స్ అనేవి అట్రాక్ట్ అవుతున్నాయి. అలెక్సా టర్న్ ఆన్ ఫ్లో ల్యాబ్. ఈ కాన్సెప్ట్ ఉద్దేశం ఏంటి మధులేష్? ఇది ప్లాస్మా బాల్ మేడం, అంటే 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ అనమాట. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అని చెప్పి మనకి టెక్స్ట్ బుక్ లో నేర్చుకుంటారు. అంటే ఆ 3 ఉంటాయేమో. సాలిడ్స్ అంటే ఇలా చెక్క కానీ ఐరన్ వీటిని అంటారు. లిక్విడ్స్ అంటే మనకి వాటర్ కానీ ద్రవ పదార్థాలు. గ్యాసెస్ అంటే మన ఎయిర్ లో కనిపించాయి. 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ అనమాట, ఇది ప్లాస్మా అంటారు. ఇట్లా మనకి ఆర్టిఫిషియల్ గా ఏంటంటే డిఫరెంట్ గ్యాసెస్ లోపల బిల్డ్ చేసి ఒక ఎలక్ట్రాన్ పెట్టి చూపిస్తాం. అంటే వాళ్ళు టెక్స్ట్ బుక్ లో నేర్చుకునేదే ఉన్నది అదే లోకం అనుకుంటారు. అది కాదు, ఇంకా చాలా ఉన్నాయి మనకి. 4th స్టేట్, 5th స్టేట్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇవి ఇలా ఉంటాయి విజువల్ గా అని చెప్పి మనం వాళ్ళకి చూపిస్తున్నాం మేడం. చాలా మంది పిల్లలు మార్క్స్ కోసం, పాస్ అవ్వడం కోసమే చదువుకుంటూ ఉంటారు కదా, కానీ అలాంటి వాళ్ళకి అసలు మనం చదివే చదువు ఉద్దేశం ఏంటి, దీంతో మనం ఏం చేయొచ్చు, ఈ చదువు మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అని స్కూల్ ఏజ్ లోనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మధులాష్. అంతేనా మధు? అవును మేడం. ఎస్, వెరీ నైస్. ఇదేంటి మేకర్ స్పేస్? అవును, మేకర్ స్పేస్ మేడం. అంటే ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే స్టూడెంట్స్ కి స్పెషల్ గా ఒక జోన్ ఇచ్చి వాళ్ళకి ఏమైనా ఐడియాస్ వస్తాయి ఇన్స్టెంట్ గా వాళ్ళని ఇక్కడ చేపిస్తాం అనమాట వాళ్ళ లోపలికి వచ్చినప్పుడు. అలాగే మనకి ఇక్కడ 3D పెన్ అని ఉంది మేడం. అక్కడ 3D మిషన్ ఎలా ఉందో ఈ 3D పెన్ తో కూడా మనం డ్రా చేయొచ్చు అనమాట. ఎలాంటి ఐటమ్స్ కూడా మనం ఇక్కడ ఈ 3D పెన్ లోనే డ్రా చేయొచ్చు. అలా ఈ మేకర్ స్పేస్ మనం డిఫరెంట్ ఐటమ్స్ చూడొచ్చు మేడం. చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ ఇల్లు కానీ ఈ ఇండియా కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ పెన్ ద్వారా మనం హ్యాండ్ తో డ్రా చేసాం అనమాట. అలాగా? ఈ పెన్ తో? ఈ పెన్ తో మేడం. ఈ పెన్ తో డ్రా చేసిన ఇల్లు ఇది, హౌస్. ఎక్కడ చూసినా ఫ్లో 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 ఫ్లో. ఇలాగే ఈ స్పెట్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి కూడా మనకి ఈ పెన్ ద్వారా కూడా డ్రా చేసినాయి. ఎంత టైం పడుతుంది ఈ హౌస్ డ్రా చేయడానికి? ఇది ఒక 15 to 20 minutes మనం డ్రాయింగ్ చేసినట్టు మనం చేయడమే. జస్ట్ ఈ PLA బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. ఈ ప్లాస్టిక్ అనేది కరిగి మనకి అందులో వస్తుంది అనమాట. కలాం స్ఫూర్తి యాత్ర పేరుతో మీరు ఇప్పటికే తెలంగాణలోని అన్ని జిల్లాలకు వెళ్ళొచ్చారు కదా, ఎన్ని వేల మంది స్టూడెంట్స్ ని రీచ్ అయ్యారు? మేము 17,000 మంది స్టూడెంట్స్ అయితే బస్ ఎక్కారనమాట. ఇంకా బస్ బయట ఉండి చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే మా దగ్గర మొబైల్ ప్లానిటోరియం అని ఒకటి ఉంది మేడం, అది మీకు చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఒక ఇన్ఫ్లేటబుల్ టెంట్ అనమాట. అంటే మనం బిర్లా ప్లానిటోరియంకి వెళ్ళి ఉంటారు కదా మేడం, అక్కడ మనం ఒక స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఒక రూమ్ లో కూర్చొని చూస్తూ ఉంటాం. కానీ హైదరాబాద్ లో, తెలంగాణ మొత్తానికి ఒకటే బిర్లా ప్లానిటోరియం ఉంది. ఎవరు వెళ్ళినా సరే టికెట్ తీసుకుని మనం వెయిట్ చేసి చూడాల్సి వస్తుంది. మన దగ్గర ఏంటంటే మొబైల్ ప్లానిటోరియం ఉందన్నమాట. అది బస్సులోనే మనకి బయట ఒక కబోర్డ్ లో పెట్టేసి ఉంచుతాం అనమాట. ఏ స్కూల్కి వెళ్ళినా సరే ఆ ఇన్ఫ్లేటబుల్ టెంట్ ఓపెన్ చేసి విత్ ఇన్ 20 minutes సెటప్ చేసి స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ స్కూల్లోనే చూస్తారు. ఆ సెటప్ని చూసి వాళ్ళు ఈ స్టార్స్ కానీ శాటిలైట్స్ కానీ ఎలా వర్క్ అవుతుంది, సోలార్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ కూడా విజువల్గా చూసి వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు మేడం. అంటే చాలా ఎన్నో వేల మంది స్టూడెంట్స్ అయితే మేము ఇన్స్పైర్ చేయడం జరిగింది మేడం. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు పిల్లలకి ఈ ఛాన్స్ ఉంటుంది, బస్ ఎక్కే ఛాన్స్? ఇది 6th అబోవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము అలౌ చేస్తున్నాం అనమాట లోపలికి. అండ్ ఈవెన్ బీటెక్ వాళ్ళు రావచ్చు, డిగ్రీ వాళ్ళు రావచ్చు. అలాగే బిలో 6th వాళ్ళకి ఏంటి అంటే మనం మొబైల్ ప్లానిటోరియం అనేది అయితే చూపించడం జరుగుతుంది మేడం. అంటే గవర్నమెంట్ స్కూల్స్ దగ్గరికి అయితే మీరే వెళ్తారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకైతే ఎలా ఉంటుంది? ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళైతే మనం మినిమం ఛార్జ్ చేస్తున్నాం మేడం. గవర్నమెంట్ స్కూల్కి కూడా మేము త్రూ CSR చేస్తున్నాం అనమాట, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది. అది ఎవరైనా కార్పొరేట్స్ ముందుకు వచ్చి మాకు ఈ ఫ్యూయల్ ఛార్జెస్ కానీ టీమ్ ఛార్జెస్ కానీ ఇస్తే మేము గవర్నమెంట్ స్కూల్స్కి ఎన్ని వేల మంది కానీ ఇన్స్పైర్ చేయడానికి రెడీగా ఉన్నాము. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి ఏంటంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఆల్రెడీ వాళ్ళు మనీ తీసుకుంటారు, కొంచెం వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం చదువుకున్న వాళ్ళు కానీ లేదంటే డబ్బులు ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి మినిమం అమౌంట్ మనం ఛార్జ్ చేసి ఒక 300 rupees per student అలా ఛార్జ్ చేసి స్టూడెంట్స్కి అయితే ఈ బస్ చూపించడం జరుగుతుంది మేడం. మీ ఏజ్ ఎంత మధులాష్? నేను 25 మేడం. ఇప్పుడు 25 yearsకి ఇంత పెద్ద ఇన్నోవేషన్ చేశారు అంటే ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ, వయసు పెరిగిన కొద్దీ ఇంకా మీరు ఎన్ని చేస్తారో అనిపిస్తుంది. మధు, నాకు ఇవన్నీ చూసినప్పుడు ఒక్కటి అనిపించింది, ఇదంతా కూడా మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. మీరు ఏదైతే ఇది లేదు, ఇది కావాలి, ఇది ఉంటే బాగుంటుంది అని ఫీల్ అయ్యారో వాటన్నిటినీ మిగతా వాళ్ళ పిల్లలకి అందించే ప్రయత్నం చేస్తున్నారు. మీ పేరెంట్స్ ఏం చేస్తుండేవారు మధు? మా ఫాదర్ యాక్చువల్లీ ఒక లారీ డ్రైవర్ మేడం. అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మా మదర్ హౌస్ వైఫ్ అనమాట, లక్ష్మీనారాయణ మా ఫాదర్ పేరు, మా మదర్ దుర్గమ్మ అనమాట, క్రోవేడి. ప్రాపర్ ఎక్కడ? మాది ఆంధ్ర మేడం, భీమవరం అనమాట, వెస్ట్ గోదావరి డిస్టిక్, శృంగవృక్షం అని చెప్పి భీమవరం దగ్గర అనమాట. ఏం చదువుకున్నారు మీరు? నేను ఇప్పుడు B.Tech+ MBA చేశాను మేడం. B.Tech+ MBA. నార్మల్గా ఇంత క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు ఎవరైనా జాబ్ చేయాలనుకుంటారు, మంచి ప్యాకేజ్ లో కూడా వెళ్ళిపోతారు, ఫారిన్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశాలన్నీ కూడా
మన ఐటీ స్కిల్తోనే ఒక రకంగా అవన్నీ రూపుదిద్దుకుంటున్న కంట్రీస్. అలాంటిది మన స్కిల్ని మన ఇండియాలో మనకే ఇక్కడ ఉపయోగపడాలని ఎందుకు ఇంత ఇన్నోవేటివ్ ఈ బస్ని తయారు చేశారు? అంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల నాకు ఈ ఇన్నోవేషన్ థాట్ ప్రాసెస్ కానీ వీటి మీద ఇంట్రెస్ట్ అన్నది వచ్చింది మేడం. కానీ మనం ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు కదా మేము. నేను ఒక జాబ్ చేయొచ్చు. ఇప్పుడు నా చాలా మంది ఫ్రెండ్స్ యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఇండియాలో మంచి మంచి జాబ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు ఎప్పుడైనా అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ ఈ సాటిస్ఫాక్షన్ నేను ఏదైతే చేస్తున్నానో స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కానీ అది నాకు అంతకన్నా ఎక్కువ మేడం. దానికన్నా 1000 రెట్లు అని చెప్పొచ్చు మేడం. అంటే బీటెక్ అయిపోవడంతోనే స్టార్ట్ చేశారా ఈ ఫ్లో బస్ అనేది? ఈ ఆలోచన అప్పుడే వచ్చిందా? ఈ కాన్సెప్ట్ అనేది నా 4th ఇయర్లోనే నేను స్టార్ట్ చేశాను అనమాట. అప్పటి నుంచి కూడా మెల్లమెల్లగా రోజుకి ఒక రూపుదిద్దుకుంటూ ఇలా ఈ రోజుకి ఇలా వచ్చింది మేడం. ఫాదర్ లారీ డ్రైవర్ కదా, ఆయన ఎప్పుడైనా సలహాలు సూచనలు తీసుకున్నారా బస్సు ఎలా తయారు చేయాలి? తీసుకుంటా ఉంటాం మేడం. ఎప్పుడు రెగ్యులర్ గా చెప్తా ఉంటాను ఇట్లా పలానా. అంటే వెహికల్ మనకి టెక్నాలజీ గురించి అయితే తెలుసు, వెహికల్ గురించి తెలియదు కాబట్టి మా డాడీ సలహాతోనే ఇవి ఎలా చేయొచ్చు, మనం ఇంజిన్ ఎలా చూసుకోవాలి, దాని రెగ్యులర్ మెయింటెనెన్స్ ఎలాగా అన్ని కూడా మా డాడీ సలహా తీసుకుని మనం రన్ చేస్తూ ఉంటాం మేడం. మధ్యలో మీకు ఎంతో టాలెంట్ ఉండొచ్చు, లేదంటే ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా ఏదో చేయాలనే ఆలోచన ఉండొచ్చు, కానీ మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఉండాలి, మీ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉండాలి. ఆ నమ్మకాన్ని మీరు ఎదుటి వాళ్ళకి ఎలా కలిగించారు? అసలు ఫస్ట్ ఇన్వెస్ట్ చేసింది ఎవరు మిమ్మల్ని నమ్మి? మనకి ఏంటంటే యూఎస్ నుంచి జార్జ్ మాన్సన్ యూనివర్సిటీ అని వాళ్ళు ఉన్నారనమాట. మనం అప్పటి వరకు కూడా బిఫోర్ ఈ స్టార్ట్అప్ మనం స్టార్ట్ చేసి స్టూడెంట్స్కి ఏంటంటే డిఐవై కిట్స్ అవి తీసుకుని మనం స్కూల్స్కి వెళ్ళేవాళ్ళం అనమాట. ఆటోలో కానీ కార్లో కానీ తీసుకెళ్ళి స్టూడెంట్స్ ఇన్స్పైర్ చేసాం మేడం. అలా ఒక 10,000+ స్టూడెంట్స్కి రీచ్ అవుట్ అయ్యాము. అలాగే మీకు ముందుగా చెప్పినట్టు వీఆర్లో మనం బస్ని క్రియేట్ చేసాము. ఇదంతా వర్క్ వాళ్ళకి చూపించాం అనమాట. వాళ్ళు ఏంటంటే ఇది ఒక మూన్ షాట్ ఐడియా, ఈ షార్ట్ ఐడియా వల్ల చాలా మంది 1000 మంది స్టూడెంట్స్ ఇన్స్పైర్ అవుతారు, లక్షల మంది దీని గురించి ప్రేరణ పొంది కొత్త ఇన్నోవేషన్స్ వస్తాయి మనకి అన్నది వాళ్ళు ముందే గ్రహించి మనకు ఒక 80 lakhs గ్రాంట్ రూపంలో ఇచ్చారు మేడం. అలాగే స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అని ఉంటుంది అనమాట. దాని ద్వారా కూడా ఒక మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒక 25 lakhs సీడ్ ఫండ్ తీసుకుని దాని ద్వారా ఈ బస్ అయితే బిల్డ్ చేసాం మేడం. అంత సక్సెస్ వచ్చిన తర్వాత అందరూ మనల్ని అప్రిషియేట్ చేసేవాళ్లే, మనల్ని ఫాలో అయ్యేవాళ్లే. కానీ మనం ఫస్ట్ స్టెప్ లో ఉన్నప్పుడు మన వెనక నిలబడే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఎప్పుడైనా అనిపించిందా ఇది నేను ఎందుకు ఇంత పెద్దది పెట్టుకున్నానో, గివప్ చేసేద్దాం, ఇది ఇక నేను చేయలేను అన్న రోజు ఎప్పుడైనా ఉందా? అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి మేడం. అంటే మెయిన్గా ఏంటంటే మనం టీంతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నా విజన్, నేను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివచ్చాను కాబట్టి బాగానే ఉంది, నాకు ఇది వదలకూడదని ఉంది. కానీ నా చుట్టుపక్కల పనిచేసే వాళ్ళకి నేను తీసుకెళ్లే విజన్ సరిగ్గా అర్థం కాదు. వాళ్ళకి ప్రతిసారి నేను మోటివేట్ చేస్తూ ఉండాలి, నేను తీసుకెళ్లే విజన్ వాళ్ళు అర్థం చేసుకోలేరు, నేను వెళ్ళిపోతా అంటారు. లేదంటే వాళ్ళు ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కానీ ఎందుకు మీరు రోడ్ల మీద పెట్టుకుని ఎండనక వానక తిరుగుతూ ఉంటారు, ఇంకా చెప్తా ఉంటారు. నాది ఏంటంటే విజన్ కాబట్టి నేను తిరుగుతూ ఉంటాను, నా బాగుంటుంది. నాతో పనిచేసే వాళ్ళు అందరికీ కొంచెం కష్టము. అలాంటి టైంలో కొంచెం డిమోటివేట్ అవుతూ ఉంటాను అనమాట. టీంలో ఏమన్నా ఇబ్బందులు వచ్చినా సరే అలాంటి టైంలో మేడం. జాబ్ అంటే చక్కగా నెల తిరిగేసరికి మనకి జీతం వస్తుంది, టెన్షన్ ఉండదు, వర్క్ చేసామా అయిపోతుంది. కానీ ఇప్పుడు మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఇప్పుడంటే సక్సెస్ అయ్యి ఉండొచ్చు, సక్సెస్ రాకముందు చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా, మీరే డబ్బులు పెట్టాల్సి ఉంటుంది, ఇలాంటివి చాలా ఉంటాయి. అప్పుడు ఎప్పుడైనా అనిపించిందా ఏంటి ఇది మనం జాబ్ అయితే బాగుండేది అని ఎప్పుడైనా? అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి మేడం. కానీ ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ఏంటంటే మనం జనరల్ చాలా సక్సెస్ స్టోరీస్ చూస్తాము, వాళ్ళే మనకి మోటివేషన్ అనమాట. చాలా చిన్న ఏజ్ నుంచి చేస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఎలాన్ మస్క్ చూస్తే 10 years ఏజ్ నుంచి ఇప్పుడు ప్రపంచంలోనే ఒక అత్యంత ధనవంతుల్లో ఒక వ్యక్తి కింద మారారు. అంటే మనం కూడా ఏదో ఒక రోజు అలాంటి ఒక వాల్యుబుల్ ఐటమ్ని మనం ఇండియాకి మనం సపోర్ట్ చేసి మనం కూడా కొత్త ఇన్నోవేషన్ చేయొచ్చు కదా అనే చాలా ఐడియాస్ ఉన్నాయన్నమాట. అలాంటి ఒక మోటివ్తో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే చిన్న చిన్న లోస్ అయితే ఉంటాయి, మనం ముందుకెళ్ళడానికి అలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అయితే తీసుకుంటాం మేడం. చరిత్రలో మీకంటూ ఒక పేజీ ఖచ్చితంగా ఉంటుంది మధు. ఇప్పుడే రాయడం మొదలు పెట్టారు కూడా మీరు. టోటల్ గా ఈ బస్ లో 16 డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి మేడం. అంటే ఒక్కొక్క జోన్ కింద మేము డివైడ్ చేసాం అనమాట. ఇది వర్చువల్ రియాలిటీ జోన్, విఆర్ అంటారు. అలాగే వెదర్ స్టేషన్, రోబోటిక్స్ అని చెప్పి మొత్తం 16 రకాలైన జోన్స్ ఉన్నాయన్నమాట. వీటిని జోన్స్ వైజ్ గా స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సైన్స్ బిహైండ్ టెక్నాలజీ నేర్పిస్తాం అనమాట. అంటే ఏదైతే టెక్స్ట్ బుక్ స్కూల్ లెవెల్లో వాళ్ళు నేర్చుకుంటారో ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్న సైన్స్ ని ప్రెసెంట్ టెక్నాలజీలో ఎలా యూజ్ అవుతుంది అన్నది వాళ్ళకి ఇంటిగ్రేట్ చేసి వాళ్ళకైతే నేర్పిస్తాం అనమాట. ఇది విఆర్ హెడ్సెట్ మేడం, అంటే వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ అంటారు అనమాట. దీంతో పాటు మనం ఏం చేయొచ్చు అంటే కొత్త ప్రపంచాన్ని మనం సృష్టించుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బస్ ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకున్నానో అప్పుడు నేను ఫస్ట్ నా బస్ని విఆర్లో క్రియేట్ చేశాను అనమాట. అంటే ఒక ల్యాబ్ని నేను క్రియేట్ చేశాను. ఎవరైనా సరే విఆర్ హెడ్సెట్ పెట్టుకుని లోపల బస్ ఎలా ఉంది, లోపల టెక్నాలజీస్ ఎలా ఉన్నాయి అంతా కూడా పెట్టుకుని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళు అక్కడే ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. సో దీని ద్వారా కూడా మనకి బాగా సపోర్ట్ వచ్చింది మేడం. విఆర్ జోన్ కదా ఫస్ట్ ఉన్నది, మేము కూడా చూడొచ్చా దాన్ని మీరు కూడా పెట్టుకొని? చూడొచ్చు మేడం. అంటే అక్కడ ఏం స్క్రీన్ చెప్పచ్చు? కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు ఏంటంటే మీ ఒక్కరికే కనిపిస్తుంది, అది మీకు బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తుంది. ఇది కొంచెం వర్షన్ తక్కువ అనమాట. ఇంకోటి ఉంది మొత్తం కలర్ లో కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఎలా స్క్రీన్ కనిపిస్తుందో మనం డిఫరెంట్ యాప్స్ క్రియేట్ చేసుకుని మనం ఏంటంటే ఎలాంటి కొత్త ఎన్విరాన్మెంట్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు మేడం. అంటే మా బస్ ని అలాగే క్రియేట్ చేసాము. ఆ బస్ లో వెళ్ళి మనం విజువల్స్ అన్ని కూడా చూడొచ్చు అనమాట. అంటే మనం ఆ ప్రపంచంలో ఉన్నట్టే ఉంటుంది, కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు. ఈ హెడ్సెట్ పెట్టుకుంటే మనం వర్చువల్ ప్రపంచంలోకి వెళ్ళిపోవచ్చు. ఈ బస్ మొత్తం ఎలా ఉంటుందో ఇది పెట్టుకునే చూడొచ్చు మనం. చాలా బాగుంది, మీకు కూడా విజువల్స్ లో కనిపిస్తూనే ఉంది కదా ఈ బస్ ఎలా ఉందో. దీన్ని పెట్టుకుని బస్సుని సరికొత్త రూపంలో మనం చూడొచ్చు. సో ఇది మొబైల్ వెదర్ స్టేషన్ మేడం. బయట మనకు ఒక ట్రైపాడ్ నుంచోబెట్టి ఉంటుంది అనమాట. అంటే మనం బయట ఇప్పుడు టెంపరేచర్ బాగా ఎక్కువ ఉంది, సమ్మర్ లో మనం ఉన్నాం కాబట్టి. సో అలాగే మనకి డిఫరెంట్ ప్లేసెస్ లో ఒక్కొక్క టెంపరేచర్ ఉంటుంది. మనకి ఫోన్లో ఈ మధ్య రీడింగ్స్ వస్తూ ఉంటాయి, ఎంత టెంపరేచర్ ఉందని మనం ఫోన్లో చూస్తాం. ఫోన్కి ఎలా తెలుస్తుంది? ఇలాంటి వెదర్ స్టేషన్లో మనకి ఇన్పుట్ తీసుకుంటారు అనమాట. డిఫరెంట్ సెన్సార్స్ యూజ్ చేసి మనకి టెంపరేచర్ కానీ, వెదర్ ఎంత ఉంది, విండ్ స్పీడ్ ఎంత ఉంది, విండ్ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంది, ప్రతిదీ కూడా మనం ఇక్కడ రీడింగ్స్ తీసుకుని స్టూడెంట్స్కి ఈ టెక్నాలజీని ఎలా వాడుతున్నాము, సో ఇవి యూజ్ చేసి మనకి వర్షపాతం ఎలా వస్తుంది, లేదంటే మనకి బయట వెదర్ ఎలా ఉంది, మనం ఈరోజు నాట్లు వేయచ్చా లేదా, ప్రతిదీ కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. అంటే రైతులకు కూడా ఉపయోగపడుతుంది. అవునవును మేడం, రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వెళ్ళిన గవర్నమెంట్ స్కూల్లో మాక్సిమం మెంబర్స్ అందరూ ఫార్మర్ యొక్క పిల్లలే ఉంటారనమాట. సో వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకి తెలీదు ఎప్పుడు వాన వస్తుంది, ఎప్పుడు ఎండ వస్తుంది అని చెప్పి. న్యూస్ లో కూడా ఫాలో అవ్వరు అనమాట. న్యూస్ కూడా ఏం చెప్తుంది, ఈ రోజు వాన వస్తుంది అంటే రాదు. కానీ అది ఎందుకు అలా జరుగుతుంది అంటే ఆ పర్టికులర్ రీజన్ లో ఉన్న వెదర్ స్టేషన్ వల్ల మనకు అలా తెలుస్తుంది. ఎక్కువ వెదర్ స్టేషన్స్ ఉంటే ఎక్కువ యాక్యురేట్ ప్రిడిక్షన్స్ అయితే మనకు వస్తాయి అనమాట. ఇది మన రోబోటిక్స్ జోన్ మేడం. అంటే మన రోబోటిక్స్ అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏఐ గురించి ఎలా మాట్లాడుతామో రోబోటిక్స్ అనేది కూడా ఒక అద్భుతమైన టెక్నాలజీ అనమాట. ఇప్పుడు మనం ఏ కంపెనీస్ చూసుకున్నా సరే ప్రతి కంపెనీలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో రోబోటిక్స్నే యూజ్ చేస్తున్నారు. అంటే మ్యాన్ పవర్ తగ్గిస్తున్నారు. అంటే మ్యాన్కి కూడా చాలా అవస్థలు పడాల్సి వస్తుంది అనమాట. ఒక సెట్ 10 సంవత్సరాలు ఒకటే పని చేస్తూ ఉంటే వాళ్ళ ఎముకలు కానీ అవన్నీ అరిగిపోతాయి. అదే ఒక రోబోట్ చేస్తే వాళ్ళ పని తగ్గిస్తుంది. సో అలాంటి రోబోటిక్స్ మన స్టూడెంట్స్కి నేర్పించడం వల్ల కొత్త థాట్ ప్రాసెస్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం డిఫరెంట్ సెన్సర్స్ అవి యూజ్ చేసి రోబోట్స్ క్రియేట్ చేసి వాటిని ఎలా వర్క్ అయితే అనేది స్టూడెంట్స్కి చూపిస్తాం అనమాట రోబోటిక్స్ జోన్లో. ఇదేంటి డాగ్ రోబోనా? అవును మేడం. ఎందుకు దీన్ని ఈ షేప్ లో చేయాల్సి వచ్చింది? ఇది నడుస్తుంది మేడం, ఒక డాగ్ రోబో అనమాట. అంటే మనం ఏదైనా సరే ఫ్లెక్స్ చేయొచ్చు. వాళ్ళకి ఏంటంటే కుక్క నడవడం ఒకటే తెలుస్తుంది. ఇది మనం ఎందుకు వీల్స్ పెట్టి నడిపించకూడదు అంటే డిఫరెంట్ ఐడియాలజీ కోసం అనమాట. ప్రతి యాంగిల్లో మనం రోబోటిక్స్ ని ఎలా ఇన్వాల్వ్ చేయొచ్చు, దాన్ని యూజ్ కేస్ ఎలా తీసుకురావచ్చు అనేది మనం చూపించవచ్చు అనమాట. ఇది కూడా దాని బాడీ కూడా ఇలా బెండ్ అవుతుంది అనమాట. అంటే ఈ స్ట్రక్చర్ని ఎలా బిల్డ్ చేయాలి, ఈ థాట్ ప్రాసెస్ అనమాట. మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయరు కదా ఇట్లా బాడీ బెండ్ అవుతుంది అని చెప్పి. ప్రతి దాంట్లో కూడా మనం ఒక కొత్త విషయాన్ని చెప్పడానికి స్టూడెంట్స్ కి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. ఈ రోబో పనిచేస్తుందా? ఇది కూడా పనిచేస్తుంది మేడం. ఇదేంటంటే స్టూడెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో చూస్తూ ఉంటారు అనమాట. మనకేంటి అంటే వాళ్ళు ఇవి చూసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క థింక్ చేస్తూ ఉంటారు. ఒకరికి రోబోటిక్స్ నచ్చుతుంది, ఒకరికి ఈ రోబోటే నచ్చుతుంది, ఇది ఏంటి డిఫరెంట్ స్ట్రక్చర్లో ఉన్నది. వాళ్ళు మర్చిపోకుండా ఈ ఇన్నోవేషన్ ఇంటికి వరకు తీసుకెళ్తారు. ఫర్దర్గా కూడా కొత్త ఇన్నోవేషన్ ఎలా చేయాలనేది ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఇది ఐఓటీ జోన్ మేడం. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అంటే మన ఇంటర్నెట్కి లింక్ అయిన ప్రతి వస్తువు అన్నట్టు. ఈ బస్ ఏదైతే ఉందో ఇది కూడా ఐఓటీ బస్ అనమాట. మనం ఇంటర్నెట్కి కనెక్ట్ చేసి ఇక్కడ అలెక్సా అని ఒక డివైస్ ఉంది, దాంతో మనం బస్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. నేను చూపిస్తాను చూడండి. అలెక్సా టర్న్ ఆఫ్ ఫ్లో ల్యాబ్. అలా మనం కంప్లీట్ బస్ ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. అలెక్సా టర్న్ ఆన్ 2. అలెక్సా టర్న్ ఆన్ 4. మనకి ఎలా అయితే నేమ్స్ ఉంటాయో అలాగే ఇక్కడ ఒక్కొక్క లైట్ కి ఒక్కొక్క నేమ్ ఉందన్నమాట. ఎంటైర్ బస్ కి ఫ్లో ల్యాబ్ అని చెప్పి మేమైతే నేమ్ క్రియేట్ చేసాము. అలెక్సా టర్న్ ఆన్ ఫ్లో ల్యాబ్. నైస్. సో ఎంటైర్ బస్ ని కూడా మనం ఐఓటీ ద్వారా ఈ ఇంటర్నెట్ యూజ్ చేసి మన వాయిస్ కమాండ్స్ ఇచ్చి మనం కంట్రోల్ చేస్తున్నాం అనమాట. అలాగే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ బస్ ని కంట్రోల్ చేయొచ్చు, మనం అన్ని కూడా చూడొచ్చు మేడం. ఐఓటీ జోన్ ఇది. నెక్స్ట్ జోన్ ఇది మనకి ప్రోగ్రామింగ్ జోన్ అనమాట. ఇవి కూడా రోబోటిక్స్ సంబంధించిన వస్తువులు. అలాగే ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ జోన్ అని ఉంది. ఈ ప్రోగ్రామింగ్ జోన్లో ఏంటంటే ఇప్పుడు మనకి జొమాటో కానీ స్విగ్గీ కానీ ఇవన్నీ యాప్స్ చూస్తూ ఉంటాం.
యూట్యూబ్ కానీ ఇవన్నీ యాప్స్, ఇవన్నీ ఎలా చేస్తారో స్టూడెంట్స్కి తెలియదు, చాలా మంది పెద్దవాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే ఇటుక, కంకర, సిమెంట్ ఇవన్నీ కావాలని తెలుసు, కానీ ఒక యాప్ని ఎలా బిల్డ్ చేస్తారు చాలా మందికి తెలుసు. స్టూడెంట్స్కి మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఇది మేడం. NEP 2020 ప్రకారం ప్రతి 7th క్లాస్ నుంచి కోడింగ్ అన్నది ఇంట్రడ్యూస్ చేయమని చెప్పి మనకి NEP 2020లో చెప్తుంది అనమాట. సో మనం ఇక్కడ ప్రోగ్రామింగ్ జోన్ అని పెట్టాము. ఇందులో ఏంటంటే డిఫరెంట్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ అనమాట. మీరు C, జావా, పైథాన్ అని వినే ఉంటారు. సో ఇలాంటి యొక్క ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయాలంటే మనం కోడింగ్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ అయితే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే మనం క్రియేట్ చేసాం అనమాట. ఇక్కడ చూస్తే మనం వర్చువల్ పెయింట్ వేయొచ్చు అనమాట. వర్చువల్గా ఇక్కడ నా హ్యాండ్ యూజ్ చేసి నేను పెయింట్ వేస్తాను చూడండి మేడం. ఇలా మనం పెయింట్ వేయచ్చు అనమాట. మీరు చేతులు వెనక్కి పెట్టుకుంటే నేను కూడా వేయచ్చు మేడం. ఇప్పుడు నా నేమ్ రాస్తాను, నేను ఎరేజ్ చేస్తాను. ఇక్కడ మనం ఎరేజ్ క్లియర్గా చేసుకోవచ్చు అనమాట. కొంచెం ప్రాక్టీస్ కావాలి, కొంచెం నాకు కొంచెం టఫ్ గానే ఉంది, కానీ పిల్లలకి భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మధులాష్. అంతా అసలు స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని చేసినట్టున్నారు కదా. పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలా చెప్తే అట్రాక్ట్ అవుతారు, ఎలా చెప్తే వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చెప్పి. నార్మల్ గా బీటెక్ చదువుకున్న వాళ్ళు కావచ్చు, IT ప్రొఫెషనల్స్ కి కూడా ఈ కోడింగ్ అనేది, లాంగ్వేజెస్ అనేది చాలా అవసరం. ఎక్కడో ప్రైవేట్ గా కోర్సెస్ చేయాల్సి ఉంటుంది, కానీ అలా కాకుండా ఈ ఫ్లో బస్ ద్వారా గవర్నమెంట్ స్కూల్ పిల్లల దగ్గరికే, అది కూడా ఇంకా స్కూలింగ్ లో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళి వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. చాలా మంచి ఐడియా మధులాష్. పిల్లలు ఏమంటున్నారు, వాళ్ళకి అర్థమైందా మీరు చెప్పినప్పుడు? అన్ని అర్థమైతాయి మేడం వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొంతమంది మాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ వాట్సాప్ లో మా నెంబర్స్ తీసుకుని వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారు, ఆ రోజు మీరు అది చూపించారు కదా, ఇది మాకు ఎలా చేయాలో చెప్పగలరా అని చెప్పి. అంటే వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ అనమాట, వాళ్ళు కూడా ఇలాంటిది ఒకటి బిల్డ్ చేయాలి అన్నది వాళ్ళకైతే చాలా అనిపిస్తుంది అనమాట. ఈ ప్రోగ్రామింగ్ జోన్ లో మీరు ఇందాక ఇంకొక మాట కూడా చెప్పారు, స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ ఎలా తయారవుతాయో ఎవరికి తెలియదు అని. నిజమే, మనం అందరం రెగ్యులర్ గా వాటిని వాడుతూనే ఉంటాం, కానీ అవి ఎలా తయారవుతాయి, అసలు ఎలా అవి పనిచేస్తాయని ఎప్పుడు ఆలోచించాం కదా. కానీ మధులాష్ ఆలోచించారు, మనందరికి కూడా వాటన్నిటి గురించి నాలెడ్జ్ ఇవ్వడానికే ఇదంతా. నెక్స్ట్, ఇది టెక్ టూల్స్ జోన్ మేడం. అంటే ఏవైతే మనం ఈ టెక్నాలజీస్ అన్ని మనం తయారు చేయాలంటే ఎలాంటి టూల్స్ మనం యూజ్ చేయాలి, అంటే స్క్రూ డ్రైవర్స్ కానీ అందులో ఉన్న స్పెషాలిటీస్ కానీ, అలాగే ఒక ప్రాజెక్ట్ చేయాలంటే మనం ఎలాంటి టూల్స్ వాటిని ఫ్యాబ్రికేషన్ ఎలా చేయాలి. ఇది CNC మిషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం కటింగ్ అది చేస్తాం కదా, ఆ కటింగ్ అన్నది ఎలా చేయాలి, ఒక ప్రాజెక్ట్ని ఒక షేప్ తీసుకురావాలి కదా, ఒక ఎక్విప్మెంట్ మనం కట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి టూల్స్ అన్ని యూజ్ చేసి మనం షేప్స్ కానీ డిఫరెంట్ ఐటమ్స్ కానీ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఒక ఇన్నోవేషన్ చేయడానికి సంబంధించిన టూల్స్ అన్ని ఇక్కడ మనం స్టూడెంట్స్కి చూపించడం జరుగుతుంది మేడం. ఈ ఎక్విప్మెంట్ అంతా పని చేయాలన్నా AC, లైట్స్ ఇవన్నీ పనిచేయడానికి పవర్ కావాలి కదా, దీన్ని ఎలా జనరేట్ చేస్తున్నారు ఈ బస్లో? అంటే మనం దీనిపైన అయితే సోలార్ ప్లేట్స్ అయితే అమర్చాం మేడం. సోలార్ ఎనర్జీ అయితే మనం తీసుకున్నాం. లోపల ఇవి కనిపించే లైట్స్ కానీ ఎక్విప్మెంట్ అంతా కూడా సోలార్ ఎనర్జీ ద్వారా వర్క్ అవుతుంది. AC ఒకటి మటుకి మనం అవుట్డోర్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు మనకి హాట్ అనిపిస్తే అప్పుడు అక్కడ నుంచి స్కూల్ నుంచి ఎక్స్టర్నల్ పవర్ సప్లై తీసుకోవచ్చు మేడం, ఒక వైర్ ద్వారా. ఒకసారి చూద్దామా? మనం చూద్దాం మేడం బయటికి వెళ్ళి. ఇది మనకి పైన సోలార్ ప్లేట్స్ ఉంటాయి మేడం, మనకి ఒక 5 సోలార్ ప్లేట్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ సోలార్ ఎనర్జీ ద్వారా మనం ఇస్తున్నాం అనమాట. అక్కడ మనకి జనరేటర్ ఉంటుంది, అలాగే ఇన్వర్టర్ సెటప్ కూడా ఉంటుంది. అలాగే మీకు ప్లానిటోరియం అని చెప్పాను కదా, ఆ ప్లానిటోరియం ఇక్కడ ఉంది మేడం. అంటే మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఇందులో నుంచి తీసి మనం సెటప్ చేసి టెంట్ లాగా వాళ్ళందరూ కూడా లోపల ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. బాగుంటుంది ఎక్కడికక్కడే. అవునవును మేడం. సీసీ కెమెరాలు కూడా పెట్టినట్టున్నారు. అవును మేడం, బస్సులో కానీ బయట కానీ ప్రతి అన్ని వైపులా కూడా మనకి CCTVs అయితే ఉన్నాయన్నమాట. మనం కూడా సేఫ్టీ అన్న చాలా ఇంపార్టెంట్ కాబట్టి. కరెక్టే. ఇప్పుడు ఈ ఫ్లో బస్ టార్గెట్ ఏంటి, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం చేయబోతున్నారు? అంటే ఇప్పుడు మేము యాత్ర చేసింది కూడా ఏంటంటే మేడం, ఈ కలం స్ఫూర్తి యాత్ర ద్వారా మేము ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలము, అలాగే ఈ బస్ వల్ల ఎంత యూజ్ అవుతుంది, ఇలాంటి బస్సెస్ ఉండడం వల్ల స్టూడెంట్స్కి ఇన్నోవేషన్ థాట్ ప్రాసెస్ ఎలా వస్తుంది, నా ఫ్యూచర్ స్కోప్ వల్ల ఇలాంటి ఒక 33 బస్సెస్ పెట్టాలి మన 33 డిస్ట్రిక్ట్స్లో అన్నది అయితే నేను చూస్తున్నాను మేడం. ఎవరైనా కార్పొరేట్స్ ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేస్తే వీఆర్ రెడీ టు డూ అనమాట. అలాగే మనకి ఇక్కడ 70-inch స్క్రీన్ అయితే ఇక్కడ పెట్టాం మేడం. స్కూల్స్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క స్కూల్లో లార్జ్ గ్యాదరింగ్స్ ఉంటాయి, అప్పుడప్పుడు 1000 పీపుల్తో కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏంటంటే విజువల్గా కూడా మనం చూపించవచ్చు. ఏమన్నా ఒక PPT కానీ ప్రెజెంట్ చేద్దాం అనుకుంటే ఈ టీవీలో మనం అక్కడ చూపించి మనకి ప్రెజెంట్ చేయొచ్చు అనమాట వాళ్ళకి. బాగుంటుంది. నైట్ టైం ఇంకా బాగుంటుంది. అవును మేడం. ఇప్పటి వరకు అయితే ఒక్కో జిల్లాలో ఒక్కొక్క స్కూల్ ని సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవునవును మేడం. ఇక మీదట 33 జిల్లాలకి 33 ఇలాంటి ఫ్లో బస్సుల్ని తీసుకురావాలనేది మీ టార్గెట్ కావచ్చు, మీ కళ. అవునవును.
అలాగే మనకి వర్షాకాలం అలాగైతే కొంచెం సోలార్ తక్కువ ఉంటుంది. అలాంటి టైంలో మనం జనరేటర్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ జనరేటర్ పెట్టాము, డైరెక్ట్ స్విచ్ ఆన్ చేస్తే మనకి బస్ లోపల పవర్ సప్లై వస్తుంది. అలాగే సోలార్ ఎనర్జీ నుంచి వచ్చే పవర్ సప్లై కూడా ఇక్కడ బ్యాటరీస్ లో స్టోర్ అయ్యి మనం యూజ్ చేసుకుంటున్నాం అనమాట. కలాం స్ఫూర్తి యాత్రని సక్సెస్ఫుల్ గా మీరు చేసుకొని వచ్చారు కదా, ఏమైనా హర్డిల్స్ కానీ ఇబ్బందులు ఎదురయ్యాయా అందులో? అంటే యాక్చువల్లీ మన బస్ చాలా పెద్దది మేడం. మనం తెలంగాణలో రోడ్స్ అన్నవి కొంచెం చిన్నగా ఉంటాయి అనమాట. ఆ చిన్న రోడ్స్ లో కొంచెం తిరగడానికి కొన్ని ప్లేసెస్ లో బాగా ఇబ్బంది అయింది. సో కొన్ని ఒక 2-3 ప్లేసెస్ లో మనకి బస్ కి చిన్న యాక్సిడెంట్స్ కూడా అయినాయి అనమాట స్టార్టింగ్ లో. తర్వాత మేము మెల్లగా నేర్చుకోవడం, ఎలా చూసుకోవాలి ప్లేసెస్ కానీ అది మేము సెట్ చేసుకున్నాం. మీకు ముందే ఒక షెడ్యూల్ ఉంటది కాబట్టి ఈ రోజు ఈ జిల్లాలో ఈ స్కూల్, ఆ తర్వాత ఆ రోజు రాత్రికి మళ్ళీ జర్నీ, మళ్ళీ నెక్స్ట్ వెళ్ళడం, అలా అంతే మేడం. మధులాష్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ ఫ్లో బస్సులో ఒక్క అంగుళాన్ని కూడా దేన్ని వదలలేదు. చివరికి బస్సు వెనక భాగాన్ని కూడా కొటేషన్స్ తో ఎలా నింపేశారో చూడండి. ఏంటి దీని ఉద్దేశం మధు? ఇక్కడ మీరు చూడొచ్చు మేడం, నెక్స్ట్ స్టాప్ అంటే మేము వెళ్ళబోయే నెక్స్ట్ స్టాప్ ఏదైతే ఉందో అది ఇమాజినేషన్ జంక్షన్, అంటే ఊహల ప్రపంచం అన్నమాట. అక్కడ వేర్ డ్రీమ్స్ టేక్ షేప్, అంటే మన ఏవైతే ఊహలు, మనకు ఒక డ్రీమ్ ఉంటుందో, కలాం గారు చెప్పినట్టు డ్రీమ్ ఏదైతే ఉంటుందో ఆ డ్రీమ్స్ అనేవి ఒక షేప్ రూపంలో మార్చుకుంటాం అన్నది మా బస్సులో అన్నది ఇదంతా జరుగుతుంది అని చెప్పి మనం ఈ కొటేషన్ ఇన్నోవేటివ్గా అయితే రాసాం మేడం ఇక్కడ. గ్రేట్, బాగుంది. వీల్స్ ఆఫ్ విజ్డమ్ వేర్ ఎడ్యుకేషన్ మీట్స్ ఇన్నోవేషన్, భలే ఉంది కొటేషన్. ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు ఇవన్నీ? మేమే రాసాం మేడం. ఇవి బ్యాక్ సైడ్ చూసింది కానీ ఇవన్నీ కూడా మా పర్టికులర్ దానికి మేము రాసుకున్న కొటేషన్స్ అన్నమాట. నార్మల్ గా జర్నీలో ఉన్న వాళ్ళు చాలా మంది పక్కన వెళ్ళేవి, మనకంటే ముందు వెళ్ళే వెహికల్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలా కూడా మీరు అందరిలో ఆలోచన రేకెత్తిస్తున్నారు. బాగుంది మధులాష్. కానీ మొత్తానికి అద్భుతమైన యాత్ర చేసి వచ్చారు. మీరు అనుకున్నట్టుగా మీ టార్గెట్ రీచ్ అవ్వాలి. మీ కళను కూడా మొత్తానికి కలాం స్ఫూర్తి కదా, కళలు కనండి, ఆ కళల్ని సాకారం చేసుకోండి అని ఆయన చెప్పారు కదా. మొత్తానికి మీ కళల్ని సాకారం చేసుకుంటున్నారు. ఇంకొంతమందికి మీరు ఒక ఆదర్శమైన వ్యక్తిగా నిలుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మధులాష్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం.